అక్టోబర్ 30 గురువారం కోటి సోమవారం అన్నారు. సోమవారం అని చెప్పి గురువారం చేసుకుంటారేంటి? కోటి సోమవారం అంటే సోమవారమే రానక్కర్లేదు. ఏ రోజైతే కార్తీక మాసంలో సప్తమి తిథి, శ్రవణ నక్షత్రం కలిసి వస్తుందో ఆ రోజుని కోటి సోమవారం అంటారు. ఓహో! అవునా? మరి కోటి సోమవారం అనే పేరెందుకొచ్చింది? ఈరోజు మనం చేసే పూజ, దానం, ఉపవాసం, నదీ స్నానం చివరికి నువ్వు చేసే పాపంతో సహా కోటి రెట్ల ఫలితాన్నిస్తాయి. ఇది పండితుల వచనం. అవునా? ఈ రోజున ఏమేం చేయాలి? మన స్థాయిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దానం, ఉపవాసం, సత్యనారాయణ స్వామి వ్రతం ఇలా చాలా చెయ్యొచ్చు. శివకేశవ ఆలయాల సందర్శనం కూడా చేయాలి కదా? నీకింకొక విషయం తెలుసా? శ్రీ మహావిష్ణువు శాలిగ్రామంగా నీటిలో నివసిస్తారు. అందుకే నదీ స్నానాలు చేస్తారు. అవునా? నాకీ విషయం అస్సలు తెలీదక్కా. సరే కానీ, కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని వనభోజనాలు కూడా చేస్తారు కదా? అవును. ఆ ఉసిరి చెట్టు కింద శివలింగాన్ని, శాలిగ్రామాన్ని గాని ఉంచి కొంతమంది పూజ గూడా చేస్తారు. అవునక్కా. నిజమే. మన పెద్దలు ఇలా అయినా అందరూ కలిసి ఉంటారని వనభోజనాలు సామూహికంగా పెట్టారు కదా? నిజమే. కానీ ఈ రోజుల్లో రకరకాలుగా మారిపోయాయిలే ఈ వనభోజనాలు. అన్నీ చెప్పావు గానీ, ఉసిరికాయ దీపం ఎందుకు పెడతారు చెప్పు? ఉసిరికాయ దీపం వల్ల ఆయుష్ పెరుగుతుంది. ఎందుకంటే ఆ గాలిలో కొంచెం కెమికల్ రియాక్షన్ అలాంటివి జరుగుతాయి. దాన్ని పీల్చడం వల్ల మనకి మంచిది. ఉసిరికాయ దీపంలో ఎన్నొత్తులు వెయ్యాలి? నీకు తోచినన్ని వెయ్యి. ఉసిరికాయ దీపం పెడితే పెట్టు లేదంటే లేదు. చాగంటి గారిలాంటి పెద్దవారు చెప్పారక్కా. ఇలా ఒత్తులు వెయ్యాలి, అలా అయితేనే పుణ్యం వస్తుంది అనని. ఆయన చెప్పిన ఎన్నో మంచి ప్రవచనాలన్నీ వదిలేసి, ఏదో ఒక సందర్భంలో చెప్పిన ఒత్తుల మీదకి నీ మనసెళ్ళిందంటే, నీకు ఒత్తి మీద భక్తుందా? దేవుడి మీద భక్తుందా? ఇక పుణ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది అని మనం చదివే ప్రతి పురాణంలోనూ, వ్రతకథల్లోనూ ఉంటుంది. ఆ! అవును కదా! ఎందుకంటావు? మనిషి ఆశాజీవి. ఇలా ఏదో వస్తుంది అని చెప్తే, అలా అయినా ఆ గ్రంథాన్ని తీసి చదువుతాడు. ఆ వ్రతం చేస్తాడు. ఆ పూజ చేస్తాడు. ఆ దీపం పెడతాడు. ఏదో కావాలి అనే కోరికతో సాగిన ఆధ్యాత్మిక మార్గం వైరాగ్యం వరకు వెళ్ళాలని వారి ఆశ. నీకు పుణ్యం వస్తుందనే మాట చెప్పకపోతే నువ్వు పక్కనోడికి దానమైనా చేస్తావా? అవునక్కో. నిజమే. అయితే అవన్నీ మనల్ని భగవంతుని వైపు మరలించే మార్గాలన్నమాట. కొంతమంది అవన్నీ చేస్తే పాపాలు పోతాయా? పుణ్యాలొస్తాయా? అని విమర్శించే వాళ్ళు ఉన్నారు కదా! ఎందుకుండరు పాపా? ఉంటారు. అదే కలి ప్రభావం. ఎలా అయినా నిన్ను ఈ దైవ మార్గం నుంచి తప్పించేందుకు చేసే ప్రయత్నం అది. ఒక్క విషయం చెప్పు. అలాంటి ప్రవచనాలు విని నువ్వు ఏ రామాయణమో, గురుచరిత్రో, మహాభారతమో చదివితే నీ సమయం సద్వినియోగం అయినట్టా కాదా? ఏదన్నా పుణ్యక్షేత్రానికి వెళ్తే అక్కడ దైవ దర్శనం చేసుకొనొస్తే నీ పాపం అణువైంతైనా కరగదంటావా? ఎవరో చెప్పినవి నమ్ముతారు గానీ, మంచి మంచి ప్రవచనకర్తలు చెప్పిన మాటలు మాత్రం ఎవ్వరూ నమ్మరు. అదే కలిమాయంటే. నిజమే అక్కా. విన్నారు కదా! జలానికే పొంగిపోయే దేవుడు మీ నుండి ఏమీ కోరడు. భక్తి తప్ప. నీకు ఉన్నదాంట్లో ఎవరికైనా సహాయం చేస్తే ఆయన దండం పెట్టకపోయినా కూడా పట్టించుకోడు. ఇలా కలిమాయలో పడకుండా కోటి సోమవారం రోజున కోటి రెట్ల పుణ్యాన్ని ఆర్జించండి. ఆ పరమేశ్వరుణ్ణి పూజించండి. సెలవు మరి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. అందాక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 2 వాయిసెస్ 1 స్టోరీ.